ఆలయాల్లో హుండీలు ఎందుకు? భగవంతుడు మనకు సంపదలు ప్రసాదించేటప్పుడు మనం మళ్ళీ ధనం హుండీల్లో ఎందుకు వేయాలి? మళ్ళీ దర్శన టికెట్లని, ప్రత్యేక దర్శనాలని, ఆ సేవలు, ఈ సేవలు అని డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. అదే కాక మొక్కుబడుల రూపంలో మళ్ళీ ఏదో ఒకటి సమర్పణ. అసలు భక్తుడికి భగవంతుడికి మధ్య ఈ ధనం ప్రస్తావన ఏంటి? దీని వెనుక రహస్యం ఉంది. మనిషికి చాలా ఇష్టమైనది ఏంటంటే డబ్బు. ఆ డబ్బు సంపాదన కోసం నానా యాతన పడుతూ ఉంటాడు. మనం హుండీలో వేసేంత వరకే అది ధనం. ఒక్కసారి వేసేసామా అది మన కర్మలు, కష్టాలు, కోరికలుగా మారిపోతాయి. వాటిని స్వామి గ్రహించి మన అర్హతను బట్టి ఏది ఇయ్యాలో అది ఇస్తాడు. ఇంకో విషయం ఏంటంటే మన ధనం భగవంతుడి పుణ్యకార్యాలకు, ఆలయ సంరక్షణకు ఉపయోగపడుతుంటే అంతకన్నా పుణ్యం ఏం కావాలి చెప్పండి. సాయిబాబా లాంటి పుణ్యాత్ములు ఇలాంటి పనులే చేసేవాళ్ళు. తన దగ్గరికి వచ్చే వారి దగ్గర అడిగి మరీ చిల్లర తీసుకునేవాళ్ళు. అలా ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గర నేను తీసుకునేది వాళ్ళ కష్టాలను, కర్మాలను అది గ్రహించి పుణ్యం అనుగ్రహిస్తానని చెప్పి